హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ ఈజియో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి ల్యాబ్, థర్డ్ కంపెనీ నాట్కో ఫార్మా. ఈ మూడు కంపెనీలు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఈజియో ఫార్మా సంబంధించిన ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా అనేది డీటెయిల్గా చూద్దాం. మార్చి 1వ తారీఖు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చి 3rd ఫ్లోర్ గెలాక్సీ టవర్స్, హైదరాబాద్, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు వైష్ణవి గారిది, 9392718963. ఈ నెంబర్కి డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్ లోకి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, బిఎస్సి, ఎంఎస్సి, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ గా డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్ లో ఐపీక్యూఓ సంబంధించిన సెక్షన్ లోకి ఎం ఫార్మసీ, బి ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా డిజిగ్నేషన్ ఇస్తారు. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చేసి డిప్లొమా, బీటెక్, ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ అసిస్టెంట్ గా డిజిగ్నేషన్ ఇస్తారు. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా ఈజియో ఫార్మాలో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్ గా డీటెయిల్ గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లారెస్ ల్యాబ్. ఈ లారెస్ ల్యాబ్ కు మీకు ఇంటర్వ్యూలకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి satyasai.b@lareslabs.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకి జాబ్ లొకేషన్ అచ్యుతాపురం, విశాఖపట్నంలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీగా 20 పోస్టులు అనేవి ఉన్నాయి. షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా 5 పోస్టులు అనేవి ఉన్నాయి. వీళ్ళకి 2 to 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా లారెస్ ల్యాబ్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్ డీటెయిల్ చూసాం. కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా. మార్చి 1వ తారీఖు నాడు వైజాగ్ లో ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ వచ్చి కొత్తూరు ఫార్ములేషన్ డివిజన్ లోకి ఇల్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, ప్యాకింగ్, ఓఎస్డి డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటారు. ఆపరేటర్, సూపర్వైజర్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఐటీఐ, డిప్లొమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆపరేటర్ గా 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అయితే 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ లొకేషన్ నాగార్జున సాగర్ లోకి ప్రొడక్షన్, ఇంజనీరింగ్, వేరోస్, మైక్రో అండ్ క్యూఏ డిపార్ట్మెంట్ లో తీసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చి డిప్లొమా, బిఎస్సి, బి ఫార్మా, ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకైతే 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిల్లింగ్ సూపర్వైజర్ కి అయితే 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్యాకింగ్ సూపర్వైజర్ కి అయితే ఫార్మా ఫ్రెషర్స్ గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్ ఇంజెక్టబుల్ ప్యాకింగ్ ఇన్ఛార్జ్ కి అయితే 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఎంఎస్ వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రైనింగ్ సూపర్వైజర్ కి అయితే బి ఫార్మా చేసిన వాళ్ళకి వాళ్ళకి ఫ్రెషర్స్ గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆపరేటర్ కి వచ్చేసి 2 to 3 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చి డిప్లొమా, బిఎస్సి, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లయో ఇన్ఛార్జ్ కి 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివిటీస్ వాళ్ళకైతే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ లో ఎంఎస్సి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 6 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేసి బి ఫార్మా, ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దీంట్లో ఐపీక్యూఏ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డాక్యుమెంటేషన్ కి వచ్చి క్యూఓ డిపార్ట్మెంట్ లో 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డాక్యుమెంటేషన్ ఇన్ఛార్జ్ గా 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డాక్యుమెంట్ రివ్యూర్ కి అయితే 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఎంఎస్ వాళ్ళకైతే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెండర్ మేనేజ్మెంట్ కి అయితే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాలిడేషన్ కి అయితే 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ కి 12 to 18 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకటి ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్కో ఫార్మాలో 2 లొకేషన్లోకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ డీటెయిల్ చూసాం. ఈ రోజు మొత్తం వచ్చేసి ఈజియో ఫార్మా, లారెస్ ల్యాబ్, నాట్కో ఫార్మా ఈ 3 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్ గా చూసాం. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పూర్తి డీటెయిల్స్ గా కావాలంటే మన వెబ్సైట్ జాబ్స్ కెరీర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే
మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.